ఇబ్బందులై ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకు రేషన్ కార్డు మొన్న కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు రానోళ్ళు ఉంటారో వారు మీ యొక్క ఆధార్ కార్డులు మరియు మీరు వెంటనే ఇక్కడ వార్డ్ ఆఫీసర్ కు ఇచ్చినట్లయితే మీకు తప్పనిసరిగా నూతన రేషన్ కార్డు వస్తుంది. అంతేకాకుండా మొన్నటి వరకు ఎవరైతే కొంతమంది సొంత జాగా ఉండి ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్న వాళ్ళు రాని వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళు మళ్ళా కూడా మీరు వార్డ్ ఆఫీసర్ కు మీ ఖాళీ జాగా పేపర్ తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనకు జగిత్యాల పట్టణంలో ఇది 48వ వార్డు, ఇది మనకు నూతనంగా జగిత్యాల మున్సిపాలిటీలో కలిసింది కనుక మీకు ఈ అవకాశం దయచేసి అందరూ కూడా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు ఉన్నారో మీరు ఖాళీ జాగా ఉంటే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హులు. అలాగే అసలే ఇల్లు లేని వారు ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు మరియు డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలం కొద్దిగా మనకు అనుకూలంగా లేదు. అప్పుడే వానలు పడుతున్నాయి, అప్పుడే ఎండలు కొడుతున్నాయి, అప్పుడే చలి పెడుతున్నది. వాతావరణం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియలేని పరిస్థితి ఉన్నది. కనుక మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముంగట బోర్లో నీళ్లు ఆగినట్లయితే ఆ నీళ్లు ఆగకుండా చూసుకోవాలి. చెత్తను రోడ్ల మీద వేయద్దు, చెత్తను రోడ్ల మీద వేయకుండా డ్రైనేజీలో వేయకుండా చూసుకోవాలి. చెత్తను చెత్త బండికి ఇవ్వాలి. మన ఇల్లును ఎప్పటికప్పుడు డెటాల్ బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేసుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని పట్ల మీకు ఒక చిన్న పాటను సురేష్ నాయక్ వినిపిస్తారు. ఈగదో మకాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగా ఉంచు సెల్లెలో సెల్లెలా. ఈగదో మకాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగా ఉంచు సెల్లెలో సెల్లెలా. మలేరియా పలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. మలేరియా పలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. దారము రోగాలకు ద్వారము మురికి కుప్పలతోని నరకాల శాపము నరకాల శాపము నరకాల శాపము. అంటువ్యాధి రోగాలకు ఆజ్యం పోతుంది మనము ప్రజల ప్రాణాలను గోతులు తీస్తుంది మనమే గోతులు తీస్తుంది మనమే గోతులు తీస్తుంది. తెచ్చనంత తరిమేసి సెల్లెలా తెచ్చనంత తరిమేసి సెల్లెలా ఈ రోగాలను అరికడదాం సెల్లెలో సెల్లెలా. ఈగ దోమకాల మధ్య సెల్లెలా మన ఇల్లు శుభ్రంగా ఉంచు సెల్లెలో సెల్లెలా. మలేరియా పలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. మలేరియా పలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. డెంగ్యూ డెంగ్యూ జ్వరం చిటికి పంపిస్తుంది, చికెన్ గున్యా టైఫాయిడ్ నరకం చూపిస్తుంది. నట్టి విరగ గుంచినట్టు నడవకుండా చేస్తుంది, విష జ్వరాలతోని విలవిలలాడిస్తుంది. పల్లంతా పాడవునే చెల్లెలా మన నగరమంతా పాడవునే చెల్లెలా ఈ రోగాల నొప్పులతో చెల్లెలో చెల్లెలా. మలేరియా పలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా. మలేరియా పలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. కొబ్బరి చిప్పలతోని పూల కుండీలల్లా వాడేసిన కాసుల్లా పడేసిన ప్లాస్టిక్కుల వర్షపు నీరు దేరి దోమలకు వశమవును దోమలతోని మెదడు రాపు రోగాలు. అరే ఆరోగ్యంగా ఉందాము చెల్లెలా ఆరోగ్యంగా ఉందాము చెల్లెలా. ప్రతి ఒక్కరు పదిన భూమి చెల్లెలో చెల్లెలా. అరే మలేరియా పలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా. మలేరియా పలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా. మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా.
మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం, గతంలో మీకు పెన్షన్ వచ్చి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ మీకు పెన్షన్ రివోక్ చేసుకునే అవకాశం ఉన్నది. దానికి గల మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, గతంలో పెన్షన్ వచ్చినటువంటి పత్రం ఉంటే మధ్యలో ఆగిపోతే మీరు మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ వార్డ్ ఆఫీసర్కి అందించాలని కోరుతున్నాం. అంతేకాకుండా మీ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను మోర్లో వేయద్దు, రోడ్డు మీద వేయద్దు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్త బండికి అందించాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వార్డు గతంలో గ్రామ పంచాయతీ కింద ఉండే మనకు మున్సిపల్లో కలిసింది కనుక మీకు సుమారుగా ఈ డెవలప్మెంట్లో భాగంగా మనకు ఖచ్చితంగా ఇక్కడ అమ్మ అడుగుతుంది రోడ్డు వేయాలని. ఈ రోడ్డు తప్పకుండా వేస్తారు. మేము కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మేము వచ్చింది కూడా గవర్నమెంట్ తరఫునే కనుక మీ సమస్యలను కూడా గవర్నమెంట్కు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సిక్కువాడి 48వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నాం, మొన్న రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకొని రాని వాళ్ళు ఉంటారో మీకు ఏదైనా సాంకేతిక లోపం ఉంటే మరలా ఆన్లైన్లో మీరు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి చెక్ చేసుకోండి, మరలా కూడా అప్లై చేసుకోవచ్చు. మరొకసారి తెలియజేస్తున్నాం, పెన్షన్ ఇదివరకు వచ్చి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటే పెన్షన్ రివోక్ కూడా చేసుకునే అవకాశం మరలా ఉన్నది. దీనికి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయి మీ సేవలో అప్లై చేసుకుంటే మీకు రివోక్ అయి మళ్ళీ పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది. మరి మాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.